సాధారణ ఎన్నికలపై పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ముంతాజ్ బేగం ఎన్నికల ముఖ్య అధికారిగా వ్యవహరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇక రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి లెఫ్టినెంట్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నమూనా ఎన్నికలు విజయవంతంగా జరిపారు. నమూనా ఎన్నికల ముఖ్య ఉద్దేశాలను వివరించారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థులకు ఎన్నికల విధానంపై సరైన అవగాహన ఉండాలన్నారు. నామినేషన్స్ స్వీకరణ, ప్రచార పోలింగ్, అలాగే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వంటి ఎన్నికల ప్రక్రియలకు ప్రత్యక్షంగా పరిచయం చేయడం వల్ల అవగాహన ఏర్పడుతుందన్నారు. నమూనా ఎన్నికల్లో 262 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ ట్రైబల్ డిగ్రీ కాలేజ్లో ఈరోజు మేము ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాము. ఇది కాలేజ్ కౌన్సిల్ ఎలక్షన్స్. దీంతో మేము కాలేజ్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎన్నుకుంటాము. సో ఈ ప్రక్రియని మేము ఎలాగైతే మనం ఎమ్మెల్యేస్ ఎంపీస్ని ఎన్నుకుంటామో అలాగే సేమ్ ఫాలో అవుతున్నాం. పిల్లల ద్వారా మేము నామినేషన్ చేయించడము, క్యాంపెయినింగ్ చేయించడము, వాళ్ళు ఫామ్స్ ఫిల్ చేయడము, మళ్ళీ వాళ్ళ ఎలక్షన్స్ కూడా ప్రాపర్గా ఎలా అవుతాయి అనేసి మేము నేర్పించడానికి ఎలక్షన్స్ సేమ్ అదే విధంగా కండక్ట్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళు రేపటికి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా ఎలిజిబుల్ అవుతారు, ఎలక్షన్ ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అవుతారు. దాంతో వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఎలా ఓట్ వేయాలి, దీని వెనకాల ఎంత వ్యవస్థ ఉంటుంది, ఈ వ్యవస్థతో మనం ఎలా ఏం చేస్తామో, ఎలాంటి లీడర్స్ని ఎన్నుకోవాలి, వాళ్ళు మళ్ళీ మనల్ని ఎలా పాలిస్తారు, ఇవన్నీ వాళ్ళు నేర్చుకోవాలి. అండ్ వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తయారవ్వాలనేది మేము ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తున్నాము. మా కాలేజ్ యొక్క పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఈ మొత్తం ప్రక్రియని చూసుకుంటుంది. అండ్ దే ఆర్ డూయింగ్ టు మేక్ ది స్టూడెంట్ లెర్నింగ్ how these elections will conducted and how the leaders will be elected. Thank you. Telangana Tribal Degree